అందరికీ నమస్కారం. శివాజీకి సంబంధించి ఈరోజు సొసైటీలో వస్తున్నటువంటి రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ సింప్లీ సూపర్. సో ఇటువంటి మూమెంట్లో మహిళా కమిషన్ ముందు ఈరోజు శివాజీ అటెండ్ అయ్యాడు కాబట్టి దానికి సంబంధించి జస్ట్ నువ్వు 1 or 2 minutes కంప్లీట్ చేస్తావు. మహిళా కమిషన్ ముందు శివాజీ అటెండ్ అయ్యాడు. ఏంట్రా అంటే అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఓకే, ఏమని చెప్పాడు? అనకూడని మాటలు అన్నాను, తప్పే, ఇంకెప్పుడు నేను అనను. అన్నదానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పిన పబ్లిక్లో అందరికీ. ఇప్పుడు కూడా నేను క్షమాపణ చెప్తున్నాను, చింతిస్తున్నాను. కళలో కూడా ఇక ఆడవారి పట్ల అనుచితంగా ఒక పదం కూడా వాడను. అండ్ అది జరిగిన దానికి క్షమాపణ చెప్తున్నాను. ఇప్పటికీ ఆడవారి శ్రేయస్సు కోసం, ఆడవారి మంచి కోసం నేను వేస్తే ప్రతి అడుగు, ప్రతి మాట ఆ రోజు చెప్పింది ఆడవారి మంచి కోసం చెప్పాను, బట్ అనుకున్న పదాలు వాడాను, తప్పు అయిపోయింది, క్షమించండి అని క్షమాపణ చెప్పాడు. తర్వాత క్లోజ్ చేయలేదు. తెలంగాణ మహిళా కమిషన్ నాకున్న సమాచారం మేరకు లీగల్ ఒపీనియన్కి వెళ్తున్నారు. ఇప్పుడు లీగల్ ఒపీనియన్కి వెళ్ళి ఏంటి మరి అందరి ముందు అన్నాడు, మళ్ళీ అందరి ముందు క్షమాపణ చెప్పాడు. అండ్ ఏడుకొచ్చి క్షమాపణ కూడా చెప్పాడు. వాడకుండా పదాలు అవి, ఘోరమైన పదాలు అవి, రాజ్యాంగం ప్రకారం ఆ పదాలు బట్టి ఉరిశిక్ష విధించవచ్చా, యావత్ శిక్ష విధించవచ్చా, అండ్ అతను బయట తిరగవచ్చా, లోపల వేయాలా, నగర బహిష్కరణ చేయాలా, సంఘ బహిష్కరణ చేయాలా, లైక్ ఇవన్నీ లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్న మూమెంట్లో వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం శివాజీ మీద చర్యలు ఉంటాయి. లేదన్నప్పుడు ఓకే క్షమించేస్తే వదిలేసాం, జాగ్రత్త అని చెప్తారు. మీరు చెప్పండి, శివాజీకి ఉరిశిక్ష వేపిద్దామా? లేదు శివాజీ అన్నటువంటి వాటిలో మంచి అన్నది జనానికి అర్థమై ఈరోజు అంత శబాష్ శబాష్ అంటూ ఉంటే దానిని హైలైట్ చేద్దామా? తెలంగాణ మహిళా కమిషన్కి ప్లీజ్ బీ పాజిటివ్, బీ ప్రాక్టికల్, బీ ఫ్రోషన్. పాజిటివ్ వేలను, ఫ్రోషన్ వేలను మీ ఫీడ్బ్యాక్, మీ కామెంట్స్ ఇవ్వండి. తెలంగాణ మహిళా కమిషన్కి శివాజీ మీద ఎటువంటి చర్యలు తీసుకొని చెప్పేసి మీరు రిఫర్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు, కింద కామెంట్లో తెలియచేయండి. ఓవరాల్గా చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఇంకా కొంతమంది ప్రకాష్ రాజు, అనసూయ, ఇంకా మరి కొంతమంది మరలా అదే రిపీట్ చేస్తున్నారు. ఏ రకంగా శివాజీ అసలు మనిషే కాదు అన్నట్టు. ఆర్జీవి ఏమంటాడు? నిర్భయం చంపినటువంటి ముఖేష్ ఉన్నాడు కదా, వాడు వీడు ఒకటే శివాజీ అని చెప్పేసి అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిర్భయం చంపిన వాళ్ళకి ఉరిశిక్ష వేశారు, అలా ఇటువంటి మాటలు అన్నటువంటి ఈ శివాజీ ఉరిశిక్ష వేయాల్సిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆ కొంతమంది ఎవరో ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు ఆ కొంతమందిలోనే ఉన్నటువంటి వాళ్ళు లీగల్ ఒపీనియన్ అంటూ తెలంగాణ మహిళా కమిషన్కి ఇస్తే వీళ్ళు అదే వేళ కోర్టుకి వెళ్తారా, లేదు ఇక్కడితో ఇష్యూని క్లోజ్ చేస్తారు? కింద కామెంట్లో తెలియచేయండి. ఇంకా శివాజీకి సంబంధించి తెలంగాణ మహిళా కమిషన్ వచ్చేసి క్లియరెన్స్ ఇవ్వాల. ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకున్నారు, ఆయన ఒపీనియన్ తీసుకున్నారు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇంకా వాళ్ళు ఫైనల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఓకే క్షమించేసాం, ఇక్కడితో ఇష్యూ క్లోజ్. లేదు క్షమించలేదు, లీగల్ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి అది ఏమొచ్చిందంటే చూద్దాం. మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మంచు విష్ణు అతను అన్నాడు, అన్నదానికి సంబంధించేసి కంప్లైంట్స్ వచ్చాయి, ఆయన సారీ చెప్పున్నాడు, సో ఇష్యూ క్లోజ్ అన్నాడు. బట్ తెలంగాణ మహిళా కమిషన్ ఇంకా చెప్పలేదు.